మాదిగ మాదిగ ఉపకులాలను ఏబిసిడీలుగా వర్గీకరించాలని చెప్పి 1982లో ఆంధ్రప్రదేశ్ మాదిగ సంక్షేమ సంఘం ఏర్పాటై కొన్ని సంవత్సరాలు ఉద్యమాలు చేశారు. అలాగే స్వర్గీయులు సదాలక్ష్మమ్మ గారు, అరుంధతి భద్రపిత సంఘం, ఆది జాగం సంఘం ఆధ్వర్యంలో 1984లో 2 లక్షల మందితో నిజాం కార్యంలో పెట్టడం జరిగింది. ఆ సమస్యను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి అసెంబ్లీలో చర్చించే వరకు అప్పటి ఉద్యమకారులు ఆగలేదు. అలాగే 1994లో ఈదమూడి గ్రామంలో ఏర్పాటైన ఎంఆర్పిఎస్ ఉద్యమం అప్పటి నుండి ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని భుజాలపై చేసుకొని అనేక పోరాటాలు చేస్తూ అనేక మంది యువకుల విద్యార్థుల కార్యకర్తల ప్రాణాలను త్యాగం చేసి జీవితాలు అంకితం చేసి మాదిగ ఉపకులాల కోసం నీతి నిజాలతో పనిచేయడం జరిగింది. 2004 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఏబిసిడి కొట్టేస్తున్న సందర్భంలో వెంటనే రాజశేఖర రెడ్డి గారు ఆ తీర్పును వెంటనే అమలు చేశారు. అలాగే నిన్నటి రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేసి మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని చెప్పి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికల ముందు మాట ఇవ్వడం జరిగింది. మాదిగ కార్పొరేషన్ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు చర్య తీసుకొని మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే వర్గీకరణ వల్ల తీవ్ర నష్టం జరిగింది. తక్షణమే వర్గీకరణ జరిగే వరకు ఎటువంటి నియామకాలు చేయవద్దని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే జనాభా దామాష ప్రకారము కుల గణాంకాలు చేసి వర్గీకరణ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సుప్రీంకోర్టు మాదిగలు రుణపడి ఉంటారు. అలాగే కొంతమంది ఈ తీర్పు బీజేపీ వల్ల ఉచిత ప్రచారం చేస్తున్నారు. అది కూడా ధిక్కారం. వాళ్ళకు ఇంతనే జ్ఞానం ఉండాలి. రాజకీయాలు ఓటర్లు సాధించే స్థాయిలో కాబట్టి ఈ విషయం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఉర్దుదాని మాది ఉపకులాల ఐక్యత.